నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోల్కతాలో వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ పట్టణంలో వెల్లువెత్తిన నిరసనలు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 21వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెనాలి డివిజన్ జేఏసీ. బెదరావూరు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తుల దుర్మరణం. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 21వ తేదీన చేపట్టిన భారత్ బంద్ను జయప్రదం చేయాలని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెనాలి డివిజన్ జేఏసీ పిలుపునిచ్చింది. శనివారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అప్రజాస్వామికమని నిరసిస్తూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెనాలి డివిజన్ జేఏసీ ఈ నెల 21వ తేదీ చేపట్టిన భారత్ బంద్ను ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ పరిరక్షణవాదులు, మానవతావాదులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలని వర్గీకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని భారతదేశ వ్యాప్తంగా ఒక్క మాలలే కాదు, ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మహర్లు, మాదిగ సోదరులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు అశాస్త్రీయమైనది, రాజ్యాంగ వ్యతిరేకమైనది, చట్ట వ్యతిరేకమైనది, సామాజికంగా అణగారిన వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడానికి ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్స్ని వర్గీకరించాలనేటువంటి ఎంఆర్పిఎస్ ప్రతిపాదన చాలా రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది, అనాలోచితమైనటువంటిది, అశాస్త్రీయమైనటువంటిది. కులగణనను చేసి సమగ్రమైనటువంటి నివేదికలను తీసుకున్న తర్వాతనే రాష్ట్రాలు వర్గీకరించవచ్చు అనేటువంటి ఒక ప్రతిపాదనని తెలియజేసింది తీర్పులో. ఏకంగా ఉన్నటువంటి ఈ 2 సామాజిక వర్గాలు, 59 ఉపకులాలుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను వర్గీకరించి విభజించి పరిపాలించడానికి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో చేసిన ఈ కుట్రే ఈ వర్గీకరణ అంశం. సమావేశంలో పిల్లి విద్యాసాగర్, జి సుందర్ సునీల్, బేతాల ప్రభాకర్, ఎండ్రపాటి అశోక్ కుమార్, కారుమంచి రవికుమార్, బొనిగల ప్రదీప్, వేము సమత, దేవరపల్లి వీరయ్య, మదిరా నాగేశ్వరరావు, బేతాల రత్నరాజు, కె మణికుమార్, కె వెంకటేశ్వరరావు, బి రాజశేఖర్, అంబటి యేసుబాబు, ఆరిగ ప్రసాద్, పిల్లి తిమోతి, పిల్లి దాసు పాల్గొన్నారు. రిజర్వేషన్లు అనేటువంటివి ఒక అస్పృశ్యత, ఒక అంటరానితనం, ఒక వెలివేతలు, సామాజిక బహిష్కరణలు, అసమానతలు ఉన్నటువంటి సమాజానికి, ఈ సమూహాలకి, జాతులకి, కులాలకి రాజ్యాంగంలో ప్రాతినిధ్యాలు ఇచ్చి వారి యొక్క ఎదుగుదల కోసం, వారి యొక్క అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి యొక్క రిజర్వేషన్లని ఈ రోజున వర్గీకరణ పేరిట మరి అన్ని వర్గాల్లో చిచ్చులు పెట్టి, మరి కులాల్లో చిచ్చులు పెట్టి, జాతుల్లో చిచ్చులు పెట్టి, తెగల్లో చిచ్చులు పెట్టి ఒక రాజకీయ ప్రాధాన్యతలు లబ్ధి పొందడానికి చేస్తున్నటువంటి ఈ చర్య ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్తంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ దీని మీద వ్యతిరేకిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి రాజ్యాంగ పరిరక్షణవాదులు, అలాగే ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు, అన్ని పార్టీల వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా మరి 21వ తారీఖున బంద్కు పిలుపు ఇచ్చి ఉన్నారు. కావున ఈ తెనాలి జేఏసీ తరపున మేము కూడా ఈ యొక్క భారత్ బంద్కు మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తాన్ని కూడా సమీకరిస్తూ విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదిని, సామాజికవేత్తను, అలాగే రాజ్యాంగ పరిరక్షణవాదుల్ని, మానవతావాదుల్ని, అలాగే మరి మాల సోదరుల్ని, సోదరీమణుల్ని ప్రతి ఒక్కరిని కూడా కోరుచూ ఉన్నాం. జై భీమ్. 1/8/2024 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ్యతిరేకంగా ఇక్కడ తెనాలిలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది.
అదేవిధంగా కేంద్రంలో పైన జాతీయ పార్టీలు అందరూ కూడా మద్దతిస్తూ ఈ యొక్క వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 21వ తారీఖున దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు. వారి పిలుపు మేరకు తెనాలి డివిజన్ జేఏసీ వారు పిలుపు మేరకు తెనాలి సరౌండింగ్ ఏరియాల్లో ఉన్న కార్మికులు, కర్షకులు, వ్యాపారులు, వ్యాపారస్తులు, విద్యా సంస్థలు అందరూ కూడా మాకు సహకరించి ఈ బంద్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. ఓపీ సేవలు నిలిపివేసి వైద్యులు, వైద్య సిబ్బంది నిరసనలో పాల్గొన్నారు. వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పిల్లలని మంచి భావజాలంతో పెంచి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులకు సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజల్లో ఆలోచన విధానం మారే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకురావాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావాలని, ట్రైనీ డాక్టర్ కుటుంబానికి తగిన న్యాయం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మా ఉద్దేశం అయితే పేషెంట్స్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మా బాధను వ్యక్తపరచాలని ఈ ప్రొటెస్ట్ మేము చేస్తున్నాము. అందరికీ తెలుసు యూట్యూబ్లో వచ్చే న్యూస్ ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి అని అందరికీ తెలుసు. అది చూసిన తర్వాత అసలు మనం హ్యూమన్ వరల్డ్లో ఉన్నామా, ఏదైనా యానిమల్ వరల్డ్లో ఉన్నామా అని అనిపిస్తుంది. అసలు వాళ్ళు మనుషులేనా, లేకపోతే ఇంకేదన్నా ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు అట్లా చేశారా, మన ఇంట్లో ఆడపిల్లలు లేరా అనేది. ఆ ఆడపిల్ల ఎంత అల్లాడిపోయి ఉంటుంది, ఆ పేరెంట్స్ ఎంత అల్లాడిపోయి ఉంటారు. ఆమెకు న్యాయం జరగాలని కంట్రీ వైడ్గా, నేషనల్ వైడ్గా డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక డాక్టర్కి సంబంధించిందే కాదు, ప్రతి ఒక్క స్త్రీకి సంబంధించిన విషయము. వర్క్ ప్లేస్లో సేఫ్టీ, ఆ సేఫ్టీ అనేది ఉంటే తను ఉన్న డ్యూటీ అవర్స్ అంతా ధైర్యంగా డ్యూటీ చేయగలదు. మనిషి యొక్క బిహేవియర్లో మేడం చెప్పినట్టు మనిషి బిహేవియర్లో మార్పు వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క పరిస్థితులన్నిటికీ కూడా అంతం అనేది మనకు అనిపిస్తుంది. కాబట్టి అది ఫస్ట్ సీడ్ ఫ్యామిలీలోనే జరగాలి. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని ఒక మంచి భావజాలంతో వాళ్ళని పెంచవలసిందిగా, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా, ముఖ్యంగా స్త్రీని చూసే దృష్టికోణం మారే విధంగా పెంచాలని మరి నేను ఇప్పుడున్న తల్లులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి వర్క్ ప్లేస్లో సేఫ్టీ లేకపోతే నిజంగా బిడ్డ 36 అవర్స్ వర్క్ చేసి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితికి గురైందో ఆ పాప పెయిన్ చూస్తుంటే అది వర్ణించలే. ఎంత కష్టపడితే ఆ పొజిషన్కి వస్తుంది. MBBSలో సీట్ తెచ్చుకోవడమే చాలా కష్టం. అట్లాంటిది తను పీజీ చేస్తూ ఉంది, సెకండ్ ఇయర్. పీజీలో సీట్ తెచ్చుకోవడం ఇంకెంత కష్టం. అంత కష్టపడి మరి పైకి వెళ్ళిన పిల్లని ఎంత కిరాతకంగా చంపారు. చంపడం కూడా మామూలుగా చంపలేదు, అందరికీ తెలుసు. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగకుండా ఉండాలి అంటే ప్రజల ఆలోచన విధానంలో మార్పు తెచ్చే విధంగా ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలని చెప్పి, ముఖ్యంగా మరి ఆ బలైపోయిన ఆ పాప కుటుంబానికి మరి న్యాయం జరగాలని మరి ఆ కుటుంబం తరఫున, ఆ బిడ్డ తరఫున మా డాక్టర్స్ అందరము కూడా నేషనల్ వైడ్ గా సపోర్ట్ గా నిలబడతా ఉన్నాం. పట్టణ సుందరీకరణ మరియు ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా రోడ్లు ఆధునీకరణ పనులు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఇందులో భాగంగా పట్టణ బోస్ రోడ్లో డ్రైన్లపై గల ఆక్రమణలను పురపాలక సంఘం అధికారులు తొలగించారు. కమిషనర్ శేషన్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరియు పట్టణ సుందరీకరణలో భాగంగా పట్టణంలో ఆక్రమణలు తొలగిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా బోస్ రోడ్లోని ఆక్రమణలు తొలగిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ నాటికి ఆక్రమణలను తొలగింపచేసి రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కమిషనర్ శేషన్న తెలిపారు. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని గతంలోనే మున్సిపాలిటీ వారు సరిహద్దులను నిర్ణయించి కాలువలు వేయటం జరిగింది. అయితే వ్యాపార వర్గాల వాళ్ళు వాళ్ళ యొక్క అవసరాల కోసం అనేసి కొంత ముందుకు వచ్చారు. కాలువలు దాటి ఇవి టెంపరీ ఎంక్రోచ్మెంట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే డ్రైన్ వరకు ఎండు వరకు రోడ్డు విస్తరించాలనుకుంటున్నాం ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని. అందులో భాగంగానే ఈరోజు బోస్ రోడ్డును ఆల్రెడీ ఒక పక్క అయింది, రెండో పక్క కూడా డ్రైన్ వరకు టెంపరీ ఎంక్రోచ్మెంట్ ఉంటే అన్నీ క్లియర్ చేసి సెప్టెంబరు ఫస్ట్ వీక్లోనే వర్క్ స్టార్ట్ చేయాలని కౌన్సిల్ వారు
మాకు ఆల్రెడీ శాంక్షన్స్ ఇచ్చారు. అలాగే గౌరవ శాస్త్రజ్ఞులు అండ్ సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. సో పట్టణాన్ని ఆధునీకరించి అందరికీ సౌకర్యవంతంగా ట్రాఫిక్ ఫ్రీ చేయాలనేదే ఆదేశాలు కాబట్టి వాటిని అన్నింటి కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ప్రాంతంలో టెంపరీ ఎంక్రోచ్మెంట్ కూడా మేము రిమూవల్ ఉంచాం. తెనాలి నియోజకవర్గ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం స్థానిక గాంధీనగర్ నందుగల సిపిఐ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు పరుచూరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళా జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, హాస్పిటల్స్ లో పేషెంట్లకి చికిత్స అందించే డాక్టర్లకే రక్షణ లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్న మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రజాస్వామ్యం ఎటువైపు పోతుందని, దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం మహిళల రక్షణకు సరైన చట్టం తీసుకురాకపోవడమేనని అన్నారు. ఇప్పటికైనా మహిళలకు రక్షణగా ప్రత్యేకమైన చట్టం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల ముందుకు రావాలని అన్నారు. సిపిఐ శతవార్షికోత్సవాలను జయప్రదం చేయాలని, పార్టీ బలోపేతానికి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పోరాటాలు నిర్వహించాలని అన్నారు. సమావేశంలో నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్, సిపిఐ పార్టీ నాయకులు బొల్లిమంత కృష్ణ, ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేష్, ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కుంభ రవితేజ, రాజేష్ బిళ్ళ, ఏఐఎస్ఎఫ్ నాయకులు చెన్నూరు సాయి, కావేటి యశ్వంత్, భూమేష్, ప్రసన్న గణేష్, అమాన్ తదితరులు పాల్గొన్నారు. కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాలలో మహిళా జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం గావించినటువంటి ఘటన తీవ్రస్థాయిలో భారతదేశ వ్యాపితంగా ప్రజల హృదయాల్ని కలచివేస్తూ ఉంది. వైద్యురాలకి వైద్యశాలలోనే రక్షణ లేని దుస్థితి ఏర్పడటం అంటే అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే ఈ రోజున డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలకి సిపిఐగా సంపూర్ణమైనటువంటి మద్దతుని ప్రకటిస్తూ ఉన్నాం. ఎవరైతే ఆ 10 మంది ఉన్నారో ఆ నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నియోజకవర్గ సమితి సమావేశం ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాము. మరి వచ్చే డిసెంబర్ 26న దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏర్పడి 100 సంవత్సరాలైన సందర్భంగా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయటం, అన్ని గ్రామాల్లోనూ అన్ని వార్డుల్లో కూడా శాఖలను ఏర్పాటు చేయాలని ఈరోజు తీర్మానించడం జరిగింది. దీనికి పార్టీ, ప్రజా సంఘాలు, ఏఎస్ఎఫ్, వైఎఫ్, ఏయుటిసి పార్టీ, ఇంకా ఎస్టీయు ఈ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. పార్టీ గడప గడపకు వెళ్ళి పార్టీ నిధి వసూలు చేయాలని కూడా ఈరోజు తీర్మానించడం జరిగింది. కావున పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు పార్టీని బలోపేతం చేయడం కోసం మరి నిరంతరం గత 100 సంవత్సరాలుగా ఈ దేశంలో అనేక సందర్భాల్లో దేశం సమైక్యత సమగ్రతల కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా పార్టీ నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. ఇవాళ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కని కొన్ని వందల రోజులు మన సిపిఐ పార్టీ తరఫున నిరాహార దీక్షలు, సమ్మెలు, హర్తాళ్ళు, పోరాటాలు, బంద్లు నిర్వహించడం జరిగింది. పట్టణ నల్లమోతు చెంచురామానాయుడు పాఠశాల నందు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రతినిధి వాకా లక్ష్మణ్ హాజరై బాల్య వివాహాలు, బాలికల హక్కులు వంటి విషయాలపై అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థినులతో మానవహారం ఏర్పాటు చేశారు. బేటీ బచావో బేటీ పడావో నినాదాలు చేశారు. బాలికల హక్కులు కాపాడటం, బాల్య వివాహాలు నిర్మూలించడం, బాలికలు వారి యొక్క హక్కులు తెలుసుకుని సమగ్ర అభివృద్ధి ఏ విధంగా సాధించాలి అనే అంశాలపై
అవగాహన కల్పించినట్లు వాకా లక్ష్మణ్ తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓలు లక్ష్మీనారాయణ, జయంతి బాబు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సౌమ్య, భూలక్ష్మి, ఆదిలక్ష్మి, ఏఎన్ఎంలు, మహిళా పోలీసులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈరోజు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ఉద్దేశించి మన స్థానిక తెనాలి పట్టణ మారీస్పేట నల్లమోతు చెంచరామానాయుడు మున్సిపల్ హై స్కూల్ నందు జరుగు కార్యక్రమానికి గౌరవ మహిళా శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ గారి ఆహ్వానం మేరకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లలను కాపాడదామని, ఆడపిల్లను చదివిద్దాం, ఆడపిల్లను రక్షిద్దాం, ఆడపిల్లను కాపాడదామనే ఉద్దేశంతో ఈరోజు మరీ ముఖ్యంగా మన రైల్వే చైల్డ్ హెల్ప్ లైన్ యొక్క చైల్డ్ హెల్ప్ లైన్ సర్వీసెస్ కానీ లేదా బాలలకు ఎటువంటి అవసరాలు ఉన్నాయో అటువంటి తెలుసుకోవడం కోసం, మరీ ముఖ్యంగా బాలల యొక్క బాల కార్మికత్వాన్ని పూర్తిగా నిర్మూలించడం కొరకు, బాలల యొక్క అక్షరాస్యత శాతాన్ని పెంచడం కొరకు, బాల్య వివాహాలను నిర్మూలించడానికి ఈరోజు ఈ స్థానిక మన ఎన్సీఆర్ఎం హై స్కూల్లో ఇది అవగాహన కార్యక్రమాన్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. బాల్య వివాహాలను అరికడదాం, బాల్య వివాహాలు చేయకూడదని విద్యార్థులకి చెప్పడం జరిగింది. అట్లానే చిన్న వయసులో చదువుకోవాలి, ఆడపిల్లలందరూ చదువుకోవాలి, బాల్య వివాహాలు అనేవి చేయకూడదు అని మా ఆడపిల్లలందరికీ అవగాహన కల్పించారు. చాలా చక్కగా ఆడపిల్లలందరినీ ప్రోత్సహించడం జరిగింది. అనేక విషయాలు ఆడపిల్లలకి చెప్పడం జరిగింది. చాలా మానవహారం కూడా చక్కగా విద్యార్థులందరూ ఆడపిల్లలందరినీ రౌండ్గా నిలబెట్టి బేటీ బచావో బేటీ పడావో, అట్లానే బాల్య వివాహాలను అరికడదాం అనేక స్లోగన్స్ కూడా చెప్పించి వారిని మోటివేట్ చేయటం జరిగింది. చాలా మా బాలికలు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కలకత్తాలో డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని తెనాలి ఐఎంఏ శాఖ డిమాండ్ చేసింది. కోల్కతాలో జరిగిన వైద్యురాలపై హత్య కేసులో న్యాయం కోసం నిరసన తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ శాఖ వైద్య సేవలు నిలిపివేయాలని ఇచ్చిన పిలుపు మేరకు తెనాలి పట్టణంలో వైద్య సేవలు నిలిపివేసి వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. బోస్ రోడ్లోని ఐఎంఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నిరసన తెలిపారు. తమను వృత్తిపరంగా కాపాడే రక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, కోల్కతాలో జరిగిన అమానుష చర్యపై ప్రభుత్వం సత్వరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఐఎంఈ కార్యాలయం వద్ద నుండి తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. వైద్య, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ అన్ని ప్రజా సంఘాలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈరోజు మన ఐఎంఏ చరిత్రలోనే చాలా దురదృష్టకరమైన రోజు. కలకత్తాలో మెడికల్ కాలేజీలో పీజీ స్టూడెంట్ని చాలా ఘోరంగా అమానుషంగా చంపారు. ఆ కేసు గురించి ఈరోజు ఆల్ ఇండియా అంతా కూడా డాక్టర్స్, అన్ని బ్రాంచెస్ వాళ్ళు, లాయర్స్, ఫిజియోథెరపిస్టులు అందరూ, కామన్ పీపుల్ కూడా మాకు సపోర్ట్గా అందరూ బంద్ చేస్తున్నారు. ఈరోజు డాక్టర్స్ ప్రత్యేకంగా మేము ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీస్ తప్పితే అసలు ఏవి ఓపీలు కానీ ఎలక్టివ్ సర్జరీస్ కానీ నిలిపేశాము. ఈరోజు చాలా ఆ అమ్మాయి పీజీ స్టూడెంటు చాలా డ్యూటీలో ఉండగా అమ్మాయి మీద అరాచకం జరిగింది. దాని గురించి త్వరగా ఎంక్వైరీ చేసి దోషుల్ని అర్జెంటుగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందేమో అని చెప్పి మాకు డౌట్గా ఉంది. అందుకని అందరూ డాక్టర్స్ ఏకగ్రీవంగా బంద్ చేస్తే అమ్మాయికి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఈరోజు అది తొందరగా ఫాస్ట్ కోర్టు ఏర్పాటు చేసి అమ్మాయికి తప్పకుండా న్యాయం జరగాలని ఈరోజు ఆల్ ఇండియా బంద్ చేస్తున్నాము. శిక్షలే కనుక కఠినంగా ఉంటే ఈరోజు ఎలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఆమెని 10 మంది మానవ మృగాలు చెరిచాయి. తర్వాత ఎలా అంటే మెడ ఇరగదీశారు, కళ్ళలో నుంచి రక్తం కారింది, ఒళ్ళంతా గాయాలు, ప్రైవేట్ పార్ట్ల నుంచి కూడా రక్తం కారుతూ ఉంది. అలాంటి దుస్థితి కల్పించినటువంటి ఈ వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం. మనందరం
మానవత్వంతో స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సమీకృతమై పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్స్కి, డాక్టరేతరులకి, సంఘ సేవకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి కోల్కతా అత్యంత ఈ ఉమెన్ ప్రొటెక్షన్లో మంచిగా ఉందని 2023 రిపోర్ట్లు ఉన్నాయి. మన 2024లో అమానవీయ ఘటన ఒకటి మరి చోటు చేసుకుందా ఉంది. మరి భారతదేశంలో సగటును చూసుకుంటే రోజుకి దాదాపుగా 80 మంది పైచులకు ఆడపిల్లలు రేపుకు గురవుతూ ఉన్నారు. మరి బయటకు వచ్చేవి చాలా ఉన్నాయి, బయటకు రాని ఇంకా చాలా ఉన్నాయి. మరి సమస్య మరి భారతదేశంలో ఉన్నాం, చట్టాలు కఠినంగానే ఉన్నాయి. మరి ఈ రేప్ అండ్ మర్డర్కి దాదాపు గరిష్టంగా 20 సంవత్సరాల శిక్ష ఉంది. అలాగే ఉరి శిక్ష కూడా అమలు చేసేదానికి అవకాశం ఉంది. కానీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి మనందరం ప్రశ్నించుకోవాలా. ఆధునిక జీవన శైలిలో వచ్చినటువంటి మార్పులు, యువత అంతా కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి ఉన్నారు. గంజాయికి, డ్రగ్స్కి, ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ అలవాటైన వ్యక్తులు, డ్రగ్స్ తీసుకునే వ్యక్తులు ఇటువంటి పైచాచికమైనటువంటి చర్యలు పాల్పడతారని చెప్తా ఉన్నాం. కేరళ వయనాడు వరద బాధితుల సహాయార్థం పట్టణ ఎన్సీఆర్ పాఠశాల విద్యార్థులు విరాళాల సేకరణ చేపట్టారు. విద్యార్థులు తమ పాకెట్ మనీనే కాకుండా వారి ఇంటి వద్ద అలాగే పాఠశాల పరిసర ప్రాంతాల్లో తిరిగి విరాళాలు సేకరించగా వచ్చిన మొత్తాన్ని సబ్ కలెక్టర్ ద్వారా కలెక్టర్కి అందించనున్నట్లు ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. ఇటువంటి కార్యక్రమం చేపట్టడం ద్వారా ఆపదలో ఉన్నవారికి సహాయపడాలనే ఆలోచన విద్యార్థుల్లో కలుగుతుందని చెప్పారు. విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఎంఈఓ లక్ష్మీనారాయణ కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జరిగినటువంటి జాతీయ విపత్తుకి దానికి గాను పిల్లలు స్పందించి వాయనాడులో జరిగినటువంటి జాతీయ విపత్తుకి స్పందించి పిల్లలు ఈరోజు కొంత అమౌంట్ని కలెక్ట్ చేయడం జరిగింది. ఆ కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ని మన తాలూకాలో ఉండేటువంటి మన సబ్ కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది. ఈ అమౌంట్ ద్వారా పిల్లల్లో ఎక్కడైతే విపత్తులు జరుగుతుందో అటువంటి స్పందించి సహాయం చేయాలనేటువంటి ఆలోచన కలిగిద్ది. మిగిలినటువంటి పిల్లలు కూడా స్పందించి ఇటువంటి జాతీయ విపత్తులు జరిగినప్పుడు స్పందించవలసిందిగా చిన్నప్పటి నుంచే నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన విపత్తుగా భావించి మనం స్పందించాలి అని మరి ఎన్సీఆర్లో ఉన్నటువంటి విద్యార్థులను మరి కోరినప్పుడు వారు అద్భుతంగా స్పందించి వారు పాకెట్ మనీలోంచే కాకుండా వాళ్ళ క్యాచ్మెంట్ ఏరియాలో వాళ్ళ బంధువుల దగ్గర నుంచి ఫండ్ కలెక్ట్ చేశారండి. సుమారుగా 9,000 రూపాయలు పిల్లలు కలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈ సహకారం మరి పుర ప్రజలకు కూడా తెలియాలి. వారి నుంచి కూడా విరాళాలు సేకరించి మరి మొత్తాన్ని పెద్దలు ఎంఈఓ గారుల ద్వారా మరి కలెక్టర్ గారికి మరి పంపించి అక్కడ వరద బాధితులకి అందించాలని మేము ఆశిస్తున్నాము. మరి ఇక్కడ దీని ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి మరి ఐకమత్యం, ఒకటి గ్రూపులుగా వెళ్ళి వాళ్ళు కలెక్ట్ చేశారు. రెండోది మరి మన చుట్టుపక్కల ఎవరికైనా ఆపద వస్తే వాళ్ళకి మనం సహాయం చేయాలనేటటువంటి తత్వాన్ని వాళ్ళలో మరి మేల్కొంటుందని మరి ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. తెనాలి మండల పరిధిలోని ప్రాథమిక ఉన్నత స్థాయి పాఠశాల ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు. పట్టణ ఎన్సీఆర్ పాఠశాలలో నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో తరగతి గదిలో విద్యార్థులకు ఉపయోగపడే విద్యా బోధన ఏ విధంగా చేయాలి, దానికి అవసరమైన ప్రణాళిక రూపొందించుకొని దానిని ఏ విధంగా అమలు చేయాలనే విషయాన్ని సమావేశంలో చర్చించారు. టీచర్స్ వారు చేసే యాక్టివిటీస్, క్లాస్ రూమ్లో ఉపయోగించేది, ది బెస్ట్ ప్రాక్టీస్ ఇక్కడ ప్రదర్శించి మిగిలిన ఉపాధ్యాయులతో చర్చించి వాటిలో ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలను సరిచేసుకొని ఒక బెస్ట్ మోడ్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం ఈ కాంప్లెక్స్ సమావేశంలో నిర్వహించినట్లు చెప్పారు. లెసన్ ప్లాన్ ఏ విధంగా తయారు చేయాలి అనే విషయం వీడియో ద్వారా ఉపాధ్యాయులకు వివరించినట్లు ఎంఈఓ జయంతిబాబు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని ఉపాధ్యాయులందరూ వారి యొక్క బోధనా పటిమను మెరుగుపరుచుకోవాలని ఎంఈఓ జయంతిబాబు చెప్పారు. తెనాలి మండలంలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకి, అదేవిధంగా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకి కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కాంప్లెక్స్ సమావేశాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ విధంగా తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా విద్యాబోధన చేయాలి, దానికి ఏ విధమైనటువంటి ప్లాన్ తయారు చేసుకోవాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఇక్కడ చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా పీర్ టీచర్సు వాళ్ళు చేసే యాక్టివిటీసు, క్లాస్ రూమ్లో ఉపయోగించేటటువంటి ది బెస్ట్ ప్రాక్టీసెస్ ఇక్కడ ప్రదర్శించి మిగిలిన ఉపాధ్యాయులతో చర్చించి వాటిలో ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలని సరిచేసుకుని ది బెస్ట్ మోడ్లో పిల్లలకు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడానికి
ఒకరోజు శిక్షణా కార్యక్రమం ఈ కాంప్లెక్స్ సమావేశాల ద్వారా ఉపాధ్యాయులకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో లెసన్ ప్లాను ఎలా తయారు చేయాలనేది అవుట్కమ్ SCRT వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం వీడియో ద్వారా ఉపాధ్యాయులకు వివరించడం జరిగింది. ఆర్పీలు ఉపాధ్యాయులందరినీ సెన్సిటైజ్ చేస్తున్నారు. ఈ శిక్షణ ఉపయోగించుకుని ఉపాధ్యాయులందరూ తమ యొక్క బోధన పటిమను మెరుగుపరుచుకోవాల్సిందిగా కోరుతున్నాను. గుంటూరు జిల్లా తెనాలి శివారు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 దుర్మరణం చెందిన ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. కారు అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న 2 అక్కడికక్కడే మృతి చెందారు. పెదకాకానికి చెందిన దుర్గాప్రసాద్ ఏడాది క్రితం కొత్తగా కారు కొనుగోలు చేసి బాడుగలకు తిప్పుకుంటున్నాడు. ఈ క్రమంలో గత రాత్రి గుంటూరు నుండి వెల్లటూరుకు బాడుగకు వచ్చాడు. ప్రయాణికులను దింపి తిరిగి వెళ్లే క్రమంలో వెల్లటూరుకు చెందిన గుంటూరు వెంకటేశ్వరరావు 50 సంవత్సరాలు కలిగిన వ్యక్తిని ఎక్కించుకున్నాడు. వీరు ప్రయాణిస్తున్న కారు పెదరూరు గ్రామ శివారుకు చేరుకోగానే అదుపు తప్పి రోడ్డు వెంబడి ఉన్న గోడకు ఢీకొట్టింది. 2 అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వెంకటేశ్వర్లకి భార్య 2 పిల్లలు ఉన్నారని, వెల్లటూరులో నివాసం ఉంటూ తెనాలిలో వాచ్మెన్గా జీవనం సాగిస్తున్నాడని, నిన్న రాత్రి డ్యూటీకి వెళ్ళొద్దన్న వినకుండా వెళ్లాడని, తెనాలి వెళ్లటానికి వెల్లటూరు కారులో లిఫ్ట్ అడిగి ఎక్కాడని, ఇంతలో ఏమైందో తెలియదని, అర్ధరాత్రి సమయంలో తమకు మృతి చెందినట్టు సమాచారం అందిందని అల్లుడు తెలిపారు. చనిపోయిన అతను గుంటూరు వెంకటేశ్వరరావు అండి. అతనికి భార్య అండి. భార్యకి 2 పిల్లలు. పాపు అవుటవాడు. పాప మా మిస్సెస్, మా అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నా. నా పేరు నలుకుర్తి ఏడుకొండలు. ఆయన ఎల్టూరు గ్రామంలో కూలి పని చేసుకుంటూ ఉండేవాడు. అతనికి వారం నుంచి తెనాల్లో పని చేస్తున్నాడని తెలిసింది. రాత్రి వచ్చాడు. వస్తే ఎక్కడికి వెళ్ళాము మేము అడిగాం. మేము తెనాల్లో వాచ్మెన్ చేస్తున్నానయ్యా అని చెప్పి అన్నాడు. అన్నాక ఉండమంటిగా ఉండండి, పొద్దుపోయిన కదలే ఉండమని అన్నాం. కాదులే వెళ్ళాల్సిన తప్పదా వెళ్ళాల్సిందని అన్నాడు. మా మిసెస్ని బాక్స్ పెట్టమన్నాడు. ఆ అమ్మాయిని పెట్టలేను ఉన్నాను అంది. కాదమ్మని అతనే అక్కడ బాక్స్ పెట్టుకుని భోజనం పెట్టుకున్నాడు. పెట్టుకుని సెంటర్కి వచ్చాడు. సెంటర్ రంగాలు అటు నుంచి కారు వస్తుందంట. కారు వస్తున్న టైంలో లిఫ్ట్ అడిగాడు. కారు అతను ఆ కారు లిఫ్ట్ కారు ఎక్కాడు. కారు ఎక్కిన తర్వాత ఏం జరిగింది మాకు తెలియదు. రాత్రి 1 గంటకి మాకు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి చనిపోయడానికి ఫోన్ వచ్చింది. మేము తెనాలి హాస్పిటల్ కాడ వచ్చి ఉన్నాం. చనిపోయిన అతను ఎర్రమందుల దుర్గాప్రసాద్ అండి. అతను మా తమ్ముడు. నా పేరు శ్రీనివాసరావు. అతను రాత్రి 6-7 సంవత్సరాల క్రితం అతనికి మ్యారేజ్ అయింది. గుంటూరులోనే నివాసం ఉంటున్నాడు. రాత్రి 10:30-11 గంటల్లో డ్రాపింగ్ అని వెల్లటూరు వెళ్ళారు. అక్కడ అతను డ్రాప్ చేసి రిటర్న్ వస్తుండగా జంపని వద్ద కారు అదుపు తప్పి డివైడర్ని గుద్దుకుంది. స్పాట్లోనే చనిపోయారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోల్కతాలో వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ పట్టణంలో వెల్లువెత్తిన నిరసనలు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 21వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన SC/ST వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెనాలి డివిజన్ జేఏసీ. పెదరావూరు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తుల దుర్మరణం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.